ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికీ కృప కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 142వ కీర్తన 7వ వచనము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భక్తుడు చెరసాలలో ఉన్నాడండి. చెరసాల అనేది శ్రమకు సాదృశ్యము, చెరసాల అనేది బాధకు సాదృశ్యము, చెరసాల అనేది ఇబ్బందికి, చెరసాల అనేది కన్నీళ్ళ మయమునకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ భక్తుడు చూడండి అంటున్నాడు, అయ్యా నేను చెరసాలలో ఉన్నాను, నా ప్రాణమును తప్పించండి. అంటే ఇతని శత్రువులు ఇతని విషయమై ఇతనికి ఏ శ్రమ కలుగు చేసి ఉన్నారో ఆ శ్రమల వలన ఇతడు ఇరుకున పడి ఉన్నాడండి. విడుదల కొరకు ఎదురు చూస్తున్నాడు, కానీ విడిపించే నాదుడు కరువైపోయి ఉన్నాడు లోకములో. దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి, అయ్యా నా ప్రాణమును చెరసాల నుంచి నా ప్రాణమును తప్పించుమయ్యా అని అడుగుతున్నాడు. మరి ఇతని జీవితంలో అతడు ఆ ప్రాణమును తప్పించబడేదానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు కదా. ఈ రోజున వాక్యం వినుచున్నటువంటి నీవు ఏ చెరసాల్లో ఉన్నావు, ఏ బంధకాల మధ్యలో ఉన్నావు, ఏ ఇరుకున పడి ఉన్నావు, ఇబ్బంది కొలిమిలో కాల్చబడుతున్నావా, నలిగిపోతున్నావా, ఎవరు కూడా నిన్ను విడిపించేవారు లేరా? నీవైతే ఈ భక్తుని వలె నా ప్రాణమును తప్పించుము అని నువ్వు వేడుకొనగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీ జీవితంలో మహోపకారములు చేస్తాడండి. దేవుని బిడ్డలు మహోపకారములు పొందినప్పుడంట నీతిమంతులు ఈ మహోపకారమును బట్టి అతిశయపడతారట. అంటే నీతిమంతులు బట్టి, ఆ నీతిమంతుల జీవితాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి దేవుని బిడ్డలు ప్రభువుని మరింత స్తుతిస్తూ అతిశయపడుదురు. అంటే ప్రభు నామాన్ని బట్టే అతిశయము. అతిశయము అంటే గర్వము అండి. ఈ దేవుని బిడ్డలట దేవుని బట్టే గర్వించాలి, కానీ ఏమంటే మనుషులను చూచి, తనకున్నటువంటి అందాన్ని చూచి, తనకున్నటువంటి పేరు ప్రఖ్యాతను చూచి అతిశయపడకూడదట. అయితే వాక్యం ఏముంటుందంటే నీతిమంతులు, ఎవరైతే నీతిమంతులుగా మలచబడ్డారో, యేసు రక్తంతో కడగబడ్డారో ఆ నీతిమంతులట దేవాది దేవుడు దేవుని బిడ్డల జీవితాల్లో ఆయన చేసినటువంటి మహోపకారములు బట్టి అతిశయపడతారు. నిశ్చయముగా నీతో నా ప్రభు చెప్తున్నాడు, నీ జీవితంలో చెరసాల వంటి ఇబ్బంది కొలిమి నుంచి నా ప్రభు నిన్ను విడిపించునుగాక. ఆ చెరసాల వంటి ఇబ్బంది నుంచి విడిపించినప్పుడు నీకు విడుదల కలుగుతుంది. అది నీ జీవితంలో ఒక మహత్కార్యముగా మలచబడుతుంది. నీతిమంతులు ఆ మహత్కార్యాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ అతిశయపడతారు. ఇట్టి కృప ప్రభు ఈ రోజున మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. చెరసాలలో నుంచి ఇతని ప్రాణమును మీరు విడిపించి ఉన్నారు. ఈ రోజున నీ బిడ్డలు ఏ చెరసాల మధ్యలో ఉన్నారో ఆ చెరసాల అనేటువంటి ఇబ్బంది కొలిమి నుంచి మీరు విడుదల కలుగు చేయండి. నీ బిడ్డల జీవితాల్లో మహోపకారములు జరిగించండి. నీతిమంతులు మిమ్మల్ని చూచినప్పుడు, నీ బిడ్డలను చూచినప్పుడు వారు అతిశయపడేటువంటి ఆ నడిపింపును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.